అందరికీ మరణాత. దేవుని నామమున శిలువ రక్తములోని శాంతి, క్షమాపణ, ప్రార్థన తండ్రి మనందరకును దయచేయునుగాక. ఆమెన్. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 23 వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంతవరకునండి. దేవుడు తన వాక్యమును మన వెనుకిడిలో దీవించును గాక. ఆమెన్. యోహాను యేసు ప్రభువుకు ప్రియమైన శిష్యుడు. యేసు ప్రభువును యోహానును ఇద్దరిని చూస్తే ఎవరు యోహానో ఎవరు యేసు ప్రభువో గుర్తుపట్టలేనంత దగ్గరగా ఉండేదంట వారి రూపం. అందుచేత ఇస్కరియోతు యోధాను వాళ్ళు పట్టుకున్నారు. శత్రువులైన వారు యేసు ప్రభువుని చంపడానికి వెళ్ళి ఆయన పట్టుకుంటాం కష్టమే, ఆయన దొరకడో, ఆయన ఏం చేయలేం. కానీ మనం తెర వెళ్ళిన తర్వాత యేసుప్రభుని వదిలేసి యోహాన్ని పట్టుకుంటామేమో. యోహాన్ ఎవరో యేసుప్రభు ఎవరో గబుక్కుని గుర్తుపట్టలేకపోతున్నాం. అంచేత యేసుప్రభువునే చంపాలి, యేసుప్రభువునే సిలువేయాలి, యేసుప్రభువే ఉండకూడదు అని శత్రువులైన వారు, ప్రభువుకు విరోధులైన వారు, బోధకు విరోధులైన వారు ఆలోచించుకుని ప్రభువును కరెక్ట్గా ఎవరు చూడగలరు? అస్తమానం చూడగలిగిన వారు ఎవరంటే శిష్యులైన వారు. చేత మనం గెస్సమనే తోటకు వెళ్తున్నాం, అక్కడ పట్టుకుంటాం. ఆయన అస్తమానం అక్కడే ప్రార్థనలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ పట్టుకునేటప్పుడు యేసుప్రభువును మాత్రమే చంపాలి, యేసుప్రభువును మాత్రమే సిలువేయాలి, యేసుప్రభువును మాత్రమే మనం ఈ నేరాల్లో నిలబెట్టాలి. యోహాను కాదు, కానీ ఇద్దరు ఒకలాగా ఉన్నారు కనుక ఆయన తప్పించుకోకుండా ఉండే నిమిత్తము ఇస్కరియోతు యోధా అని వారు పట్టుకున్నారు. పట్టుకుని అతనికి డబ్బును చూపించారు. కొంతమంది గుడిని మాత్రమే కాదు, గుడిలో ఉన్న దేవుడిని కూడా మింగుతారంట. గుడిలో ఉన్న దేవుడిని మింగిన వాళ్ళకి తృప్తి అవదు, తృప్తి లేని వారు ఉంటారు. అలాగే ఇస్కరియోతు కూడా అలాంటి వాడు. డబ్బు కనబడితే చాలు, డబ్బు ఇస్తామంటే చాలు, డబ్బు పేరు ఎత్తితే ఎలాంటి పనైనా చేసేస్తాడు. ప్రభువుతో ఉన్నవాడు కానీ ప్రభు గుణాలతో ఉన్నవాడు కాదు. ప్రభు అతన్ని ప్రేమించి స్నేహితుడా, చెలికాడా అని పిలిచారు కానీ ప్రభువుని అతను స్నేహితుడిగా తీసుకోలేదు. మనకి యేసుప్రభు ఎప్పుడూ స్నేహితుడే. యేసుప్రభు అందరినీ స్నేహితుని వలె తీసుకున్నప్పటికీ అందరూ కూడా ప్రభువుని స్నేహితుని వలె ఉంచుకోరు. ఇస్కరియోతు యోధా అలాంటి వాడు. పైకి కనబడడానికి ఎవరికి దొరకడం, లోన గుణాలు వేరుగా ఉంటాయి. మనకి పరమగీత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోనండి అని వ్రాయబడి ఉంటుంది. నక్కలు దొరుకుతాయి, నక్కలను పట్టుకోవడం కష్టమే, అవైనా పట్టుకోవచ్చు అంట, కానీ గుంట నక్కలను పట్టుకోలేమంట. మన గుణాల్లో మోసం చేసే గుణాలు ఉన్నాయి, అవి దొరుకుతాయి. పలానా తప్పు ఉందని ఎవరైనా చెప్పగలరు, మనము చెప్పుకోగలం. మనకు తెలియకుండానే గుంట నక్కల వంటి గుణాలు, లక్షణాలు దేవునికి విరోధమైనవి మనలో ఉన్నాయి. అది నైజం. మనకు తెలియకుండా మనలో పనిచేసేదే మన నైజం. అలాంటి నైజం యోధాలో ఉన్నది. అందుచేత ఎప్పుడు 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 అని అమ్ముకుంటానికి డబ్బుల కోసం చూస్తున్నాడు. ప్రభువు కంటే
అతనికి డబ్బులే ముఖ్యం. ప్రభు వాక్యం కంటే ఇవన్నీ కావాలి, మళ్ళీని డబ్బులు మాత్రం ముఖ్యం గనుక అందుచేత అతను ప్రభువును అమ్ముకోవడానికి వారి దగ్గరికి వెళ్ళి తను చేసుకునే పనులు తను చేసుకుంటున్నాడు. తన మంతనాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఏమి ఎరగనట్టు ఎవరికి తెలియకుండానే ఆయన తిరుగుతున్నాడు. యేసు ప్రభు కూడా ఎవరికి అప్పగించడు. అది ఆయన లక్షణం. అందుచేత ప్రభువుకి అన్నీ తెలుసు. యోధాకు మాత్రమే అర్థమయ్యేలాగున ఆయన అతని పొరపాటును చూపిస్తున్నాడు. చూపిస్తూ కూడా అతనికి మాత్రం అర్థమవుతుంది. తప్పు దిద్దుకుంటానికి అంత చక్కగా మనిషికి బోధించగలిగిన బోధకుడు యేసు ప్రభు. అతనికి చెప్పింది ఏంటంటే, నువ్వు చెయ్యబూనుకున్నది చేసేయి అని చెప్పాడు. వాళ్ళనుకున్నారు పండగ వస్తుంది కదా, పండగ స్పెషల్ ఏమన్నా చేయిస్తున్నాడు కాబోలు, అందుచేత ప్రభు అతనికి ఇలా చెప్పారని వారు అనుకుంటున్నారు. మరి త్వరగా చేయమన్నాడంటే మన భోజనం టైంకి ఏదో స్పెషల్ వస్తుంది అని వారి ఉద్దేశం. ప్రభు ఉద్దేశం ఏంటంటే, నువ్వు అమ్ముకుంటానికే కదా వెళ్తున్నావు, త్వరగా వెళ్ళు, వాళ్ళకి అప్పగించు, డబ్బులు తీసేసుకో, నీ ప్రయత్నం నువ్వు చేసేయి అని. ఎంత ఆపు చేసినా ఆగని గుణం ఉంది. అంచేత ప్రభువుకి అర్థమవుతుందని, ప్రభు తనను గ్రహించాడని, తను చేస్తూ ఉన్న వ్యాపారంలో ఆయన ప్రభువును అమ్ముకుంటున్నాడనే సంగతి అర్థమైంది. వ్యాపారస్తులకి ఏదైనా అమ్మడమే ఇష్టం. అలాగే ఈ బోధకుని వలె కనబడే ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభువుని అమ్మడం ఇష్టం. మంచి రేటు వస్తుందని ఆ రేటుకి ప్రభువుని అమ్మేసుకున్నాడు. అతను అమ్మితే మాత్రం ఆయన దొరకడం ఏంటి? ప్రభు లక్షణం అదే. ఎవరిని ఆయన అప్పగించడో, ఎవరికి లోకువ చేయడు. మన పొరపాట్లను బట్టి అనేక మంది లోకుగా మాట్లాడతారేమో అనే భయం మనకు ఉంటుంది. ఎందుకంటే మనుష్యుల యొక్క లక్షణం అది. దైవ లక్షణం ఏంటంటే, నిన్ను మాత్రమే ప్రేమిస్తాడు, నిన్ను మాత్రమే గ్రహిస్తాడు, నీకు మాత్రమే బోధిస్తాడో అది నీకే అర్థమవుతుంది. దిద్దుకుంటానికి అంతకంటే మంచి బోధ పద్ధతే ఇంక లేదు. యేసు ప్రభువు అలాగున యోధాకు చెప్పాడు. యోధా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, ప్రభువును చూడ్డానికి వచ్చిన వారికి ఎలా చెప్తున్నాడు. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు అనగా భూమి మీద మరియమ్మ యోసేపులకు కుమారుడుగా బయలుపడిన తండ్రికి మనుష్య కుమారుడు అని బిరుదు. దేవలోకం వైపు చూస్తే ఆయన దేవకుమారుడు, భూలోకం వైపు చూస్తే ఆయన మనుష్య కుమారుడు. మహిమ పొందవలసి ఉన్నదే. చూడండి, ఒక కార్యం చేయడానికి దేవుని యొక్క గుణాలు చూడండి, యేసు ప్రభు యొక్క లక్షణాలు చూడండి. సరిగ్గా టైం వచ్చింది, తప్పించుకుంటే ఎవరు పట్టుకోగలరు? ఆయనకి టైం వచ్చే వరకు ఎన్నోసార్లు తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు దొరకవలసిన టైం వచ్చినప్పుడు ఆయన వారికి నిర్భీతిగా వెళ్ళి కనబడ్డాడు. ఎవరిని వెతుకుతున్నారు అని ప్రశ్నించి వారికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అది విచిత్రమైన గుణం. సరిగ్గా సిలువ ఎంత భయంకరమైందో ఆయన ప్రార్థనలో చూచినప్పుడు, మగునంతగా నా ప్రాణము ఆతురపడుచున్నదని ప్రభు అన్నారు కదా. అంత భయంకరమైన శ్రమతో కూడిన ప్రార్థన చేసి ఇప్పుడు చెప్తున్నాడు, దేవుడు మహిమ పొందే టైం అనగా పని చేసే టైం వచ్చింది. పని చేసే టైం వచ్చేటప్పటికి ఎంతమంది ఎదురైనా చూడండి, ఆయన భయపడడో, వెనక్కి తగ్గడం. మనిషి కుమారుడైన యేసు ప్రభు దేవకుమారుడుగా వచ్చి ఆయన కనబడిన ఆయన ఈవేళ మనుష్య కుమారుడుగా సిలువను మోయడానికి వెళ్తున్నాడు. ఈ పని మీదే వచ్చాడు. దేవదాసయ్య గారు పాట రాశారు,
ధీరుండై దీనుండై దారుణ్య పాపభారంబు మోసెను సోదరా. తన్ను చేరిన వారిని పారాదోలానని ఎవరు బల్కిరి సోదరా. ఇందులో ఉంది ధీరుడై దీనుడై. ధైర్యశాలి దీనంగా ఉండడం. నా ప్రాణం పోయినా నేను అనుకున్న పని చేస్తాను అనేది ధైర్యం మన దృష్టిలో. ఇప్పుడు యేసు ప్రభు అప్పగించబడడానికి, మహిమపరచబడడానికి మహిమ పద్ధతి కనపడుతుంది. ఆ మహిమ పద్ధతి ఏంటి? దేవుని కార్యం చేయడానికి దీనుడుగా ధీరుడుగా నిలబడ్డాడు. నిలబడి నన్ను వెతుకుతున్నది మీరే కదా, ఎవరిని వెతుకుతున్నారు? నన్ను, నజరేయుడైన యేసును అని చెప్పినప్పుడు, అదే అయితే వాళ్ళని వెళ్ళిపోనివ్వండి, నన్ను పట్టుకోండి అని తను తానే వెళ్ళి వారికి బయలుపరుచుకున్నాడు. అది ధైర్యం, మహిమ. ఆ మాట అనడమే మహిమ. చూడండి, మనకి ఒక కార్యం అద్భుతకరంగా జరిగినప్పుడు దేవుని యొక్క మహిమ మనకు కనపడ్డదని ఆ కార్యంలో నుండి ప్రభువును స్తుతిస్తాం. ఇప్పుడు యేసు ప్రభు ఆ పని చేయడానికే వచ్చాడు. ఏ వాక్యమును ఏదేని తోటలో కుమారుడుగా ఇస్తానని ఒప్పుకున్నాడో ఆ కుమారుడే యోసేపు కుమారుడు, మరియమ్మ కుమారుడు అని వచ్చి ఈవేళ ఆయన మహిమ పొందుతూ ఉన్నాడు. గోధుమ గింజ చచ్చిపోవాలి, భూమిలో పడాలి, చచ్చిపోవాలి. చచ్చిపోకపోతే అది పంట పండదు అని ప్రభు యొక్క మాట మనం చూస్తున్నాం. కనుక ప్రభు తన మాటను మనకు బయలుపరిచినప్పుడు చచ్చిపోవాలంతే. ఎవరు చనిపోవాలి? మనుష్య కుమారుడు చనిపోవాలి. దేవునికి చావు లేదు. మనుష్య కుమారుడుగా రావలసిన పని ఏదంటే చచ్చిపోవడానికే. ఆ చావు అయినా వేదనతో కూడిన చావు, కన్నీళ్లతో కూడిన చావు, రోదనతో కూడిన చావు, ప్రార్థనతో కూడిన చావు ప్రభు అనుభవించాడు. హెబ్రీ పత్రికలో పౌలు వ్రాసిన మాటలన్నీ యేసు ప్రభువులో కనబడుతున్నాయి. కన్నీళ్లతో, వేదనతో, ప్రార్థనతో, యాచనతో, రోదనతో అనే మాట యేసు ప్రభువులో మహిమకు కారణమైన. గోధుమ గింజ ఇలా చనిపోతేనే గాని అది గుప్పిడి గింజలు అవ్వవు. అలాగే ప్రభు భూమి మీద తన రక్తం చిందిస్తేనే గాని భూమికి రక్షణ లేదు. నీళ్లతో కడిగినప్పుడు నోవహు కాలములో నీళ్లతో శుభ్రం చేశాడు పాపమంతటని. అందుకే నావను కట్టించి నావలోకి తప్పుకోండి, మీరు తప్పుకుంటే నేను కడుగుతానని ప్రభు ప్రళయమును రప్పించి పాపమును కడగాలని చూచాడు. కడిగాడు. అప్పుడు వారు నీళ్ళల్లో తప్పుకున్నారు, ఓడలో తప్పుకున్నారు. నీళ్ళల్లో ఉన్నవారు మాట వినలేదు గనక, పాపం కడగడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పటికీ అవిధేయత అనే లక్షణమును బట్టి వారు ఓడలోనికి ఎక్కలేదు గనక చనిపోయారు. అలాగే మనం కూడా ప్రభువులే చనిపోవడానికి ఎవరి హృదయం సిద్ధంగా ఉంటుందో వారు ఫలిస్తారు. మన ప్రభు ఎందుకు ఫలితం సరిగ్గా రావడం లేదు అని అడిగితే, నువ్వు చావలేదు గనక. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే గాని ఎలాగూ ఫలించదో, అలాగే విశ్వాసి కూడా మరి మనం ఫలించాలి, మన కుటుంబం ఫలించాలంటే మనం చావాలి. ఏం చావుది? శరీరం యొక్క చావును గురించి ప్రభు చెప్పడం లేదు. ఆయన శరీరము, మనుష్య శరీరము, ఆయన చనిపోతే విశ్వాసులైన వారు లేస్తారు. యేసు ప్రభుతో ఉన్నవారిని క్రీస్తులు 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 అన్నారు. ఆయన రూపం వచ్చింది గనక, ఆయన మాట వచ్చింది గనక, ఆయన బోధ వచ్చింది గనక వారు నడిచి వెళ్తుంటే యేసు ప్రభువు నడిచినట్టే ఉంది. నడవడం చూచారు గనక నడక నేర్చుకున్నారు, బోధించడం చూచారు గనక బోధ నేర్చుకున్నారు, ఆయన ప్రార్థించడం చూచారు గనక ప్రార్థన నేర్చుకున్నారు. యేసు ప్రభు ఇచ్చిన ట్రైనింగ్ కాలంలో
వారు ఒడిదుడుకులు ఎన్ని ఉన్నప్పటికీ ఆయనతో ట్రైన్ అయ్యారు కనుక వారికి చక్కని ఉపదేశం కలిగింది. ఇప్పుడున్న పిల్లలమైన మనం కూడా ఈ సిలువను మనం మహిమ పొందడానికి అనుభవించాలి. ఏ మహిమ ప్రభువు మనకు దాచాడు, ఆ మహిమ అందుకునే పద్ధతి ఏంటి, అది వేళ మనతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడే పద్ధతి ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలి. చచ్చిపోవటమే మన లక్షణమై ఉన్నది. మరి ఒక జీవం ఉన్న గింజను మనం భూమి మీద పదునుకొచ్చిన భూమి మీద వేస్తే అది వెంటనే మొలకెత్తుతుంది. అలాగే మన హృదయం కూడా దేవుని ఎదుట పదునుకు రావాలి. ఆ పదునుకు రావడానికి దేవుడే వ్యవసాయకుడు, మన శ్రమలే ఆధారం. ఎవరికి ఏ శ్రమ ఉందో ఆ శ్రమను బట్టి మనం పదునుకొస్తాం. పదునుకొచ్చినప్పుడు జీవంగల వాక్యము ఆయన మనకు అందిస్తాడు. ఎప్పుడైతే జీవంగల గోధుమ గింజ పదునుకొచ్చిన పొలంలో పడిందో అది చచ్చిపోయి మొలకెత్తుతుంది. చావకుండా దానిలోని పచ్చదనం బయటకు రాదు, దానిలో ఉన్న చిగురు బయటకు రాదు, దానిలో ఉన్న ఎదుగుదల బయటకు రాదు. మనం కూడా అలాంటి వారమే. ఆయన సిలువలో ఆయన చనిపోయి ఇదిగో భూమి అంతటా ఆయన వ్యాపించాడు. ఇప్పుడు క్రైస్తవుడు లేని ఊరు లేదు, క్రీస్తు ప్రభువుని చూడని ఊరు లేదు. ఎన్నో శ్రమలు క్రైస్తవులకు మాత్రమే ఎక్కువ ఉన్నాయి కనుక అనేక మందికి శ్రమలు ఉన్నవే, కానీ మతపరమైన శ్రమ క్రైస్తవులకు ఎక్కువవే. కారణం ఏదంటే భూమిలో పడి చచ్చిపోవడానికి ఇది ఆధారం. శారీరకమైన చావు కాదు. శారీరకమైన చావులో ఏ ఫలితం ఉండదు, కానీ దేవుని వాక్యమును బట్టి శ్రమను బట్టి మనకొచ్చిన శ్రమలో మనం చనిపోతే అనగా అంతగా నలిగిపోతే, చూడండి మీరు ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ ఆ నలుగుడు ఉంటుంది. శ్రమను బట్టి మనస్సు నలిగిపోద్ది. శ్రమను బట్టి గోధుమ గింజ నలిగినట్టు చచ్చినట్టు మనం కూడా అన్నిటిలోనూ తగ్గించుకుంటాం. అన్నిటిలోనూ తగ్గడానికి శ్రమే ఆధారం, శ్రమే కారణం. ఆ శ్రమలను బట్టి మనం చచ్చిన వారం వలె ఉన్నాము. యేసు ప్రభు కూడా అందుకే అంగీకరించాడు. మహిమ రావాలి. ఆ మహిమ రావడానికి ఈ శ్రమే ఆధారంగా ఉన్నది. సిలువలో ఆయన అనుభవించిన శ్రమ ఆయన మహిమకు కారణమైంది. చూడండి, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. టైం ప్రకారంగా ప్రభు అన్ని పనులు చేస్తారు. ఆలస్యం చేయలేదు, ఊరుకున్నట్టే ఉంటాడు. కానీ టైం వచ్చేటప్పటికి ఆయన లేస్తాడు. టైం వచ్చేటప్పటికి పని పూర్తి చేస్తాడు. పని పూర్తి చేయడానికి యేసు ప్రభువు టైంకి ఎంతో విలువ ఇచ్చాడు. మనకు టైం విలువ తెలియకపోతే గడియను దాట పెడతాం. టైం విలువ తెలియాలి. పనిలో ప్రవేశించిన తర్వాత ప్రభువు మాట్లాడడానికి కానీ సమయం కనిపెట్టి నా సమయం ఇంకా రాలేదని ద్రాక్షారసం చేసినప్పుడు ప్రభు అన్నారు. తల్లి చెప్పినప్పుడు విన్నాడు, మరి సేవకులు పని చేసినప్పుడు చూచాడు. టైం వచ్చినప్పుడే రసం చేశాడు గనక టైము గడియ వచ్చి ఉన్నది. టైం వచ్చేటప్పటికి నిలబడ్డాడంతే. ప్రభు నిజంగా కుమారుడైన బిడ్డ టైం వచ్చేటప్పటికి నిలబడతాడు. ఎంత గారంగా పెరిగినోడైనా, ఎంత పని చేయలేనివాడైనా టైం వచ్చేటప్పటికి కుమారుడు నిలబడతాడు. ఆ నిలబడినందుకే కుమారునికి మనం విలువిస్తున్నాం. అలాగే మనుష్య కుమారుడైన యేసు ప్రభు భూమి మీద భూమిని రక్షించడానికి, మరి భూమికి రక్షణ తెచ్చి పెట్టడానికి కుమారుడు నిలబడ్డాడు. ఆయన కుమారుడుగా ఉండడం వలన మనకు రక్షణ తేగలిగాడు. ఆశ్చర్యం, ఆనందము ఏంటి అని అంటే, కుమారుడైన ప్రభువు దేవుని కుమారుడు దేవుని కొరకు నిలబడ్డాడు. మనుష్య కుమారుడు మనుష్యుని కొరకు నిలబడ్డాడు గనక భూమి ఆకాశముల మధ్య వేలాడుతూ కుమారుడు నిలబడ్డాడు. ఎంత గొప్ప శ్రమ ఆయనకు ముందే తెలుసు. యోధాకు చెప్పినప్పుడు తెలుసు, సిద్ధపడినప్పుడు తెలుసు, ఈ వాక్యం చెబుతున్నప్పుడు తెలుసు. ఇంకా టైం ఉంది. టైం వచ్చినప్పుడు
ప్రభువు చెప్పిన మాట ఏదంటే మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఈ శిలువ ధ్యానంలో మనము ఎంతగా గ్రహించాలి అని అంటే మనం టైం అబ్జర్వ్ చేయాలి, టైం ప్రకారం నడుచుకోవాలి, పద్ధతి ప్రకారం దేవుని పని చెయ్యాలి. మనకి అన్ని పనులు చేయడానికి ఇష్టం ఉంటుంది, ప్రార్థన చేయడమే ఇష్టం అవదు. కొన్నిసార్లు అది నచ్చదు, ప్రార్థన చేయడానికి మనస్సు అంగీకరించదు, అదొక దుర్బుద్ధి. దైవజనులు చెప్పిన మాటల్లో ప్రార్థన చేయడానికి ఇష్టం లేకపోతే అదొక దుర్బుద్ధి, వాక్యం చదవడానికి ఇష్టం లేకపోతే అదొక దుర్బుద్ధి, మోకరించడానికి ఇష్టం లేకపోతే అదొక దుర్బుద్ధి, సహాయం చేయడం ఇష్టం లేకపోతే అదొక దుర్బుద్ధి అని దైవజనులు చెప్పారు. మనకు తెలియకుండానే కొన్ని కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినప్పుడు దేవుని మహిమ కనబడదు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని లాజరు విషయంలో ప్రభు చెప్పారు కదా. నమ్మడం అనేది ఆయన టైం వచ్చినాక ఆగారు. మరి లాజరు జబ్బులో ఉన్నప్పుడు ప్రభు రాలేదు, కబురు వచ్చినప్పుడు ప్రభు రాలేదు, మరియ మార్తలు ఏడ్చినప్పుడు ప్రభు రాలేదు, ప్రభు రాలేదు అని వారు తొందరపడినప్పుడు రాలేదు. మరణం వచ్చింది. ప్రభువుని పిలిచినప్పుడు ప్రభు వచ్చి ఉంటే వారి దగ్గరికి మరణం వచ్చి ఉండకపోవచ్చును కదా. కానీ ప్రభు రాలేదు కనుక మరణం వచ్చింది. మరణం వచ్చింది కనుక ప్రభు ఊరుకున్నాడు గనక వీరికి దుఃఖం వచ్చింది. మరి లాజరు మరణంలోనికి వెళ్ళాడు, మరియ మార్తలు దుఃఖంలో మునిగిపోయారు. ఇప్పుడు వచ్చాడు. అప్పుడు వారు అన్నారు, ప్రభువా నువ్వు ముందు వచ్చింటే ఎంత బాగుండును, నువ్వు వచ్చుంటే లాజరు చనిపోకపోను కదా, నువ్వు రాలేదు కనుక, నువ్వు టైం అబ్జర్వ్ చేయలేదు కనుక మా లాజరు చనిపోయాడు అన్నప్పుడు ప్రభువు మాట్లాడలేదు. కానీ టైం వచ్చింది, ఆయన టైం వేరుగా ఉన్నది, అది మహిమ టైము. ఆ మహిమ టైం ఏదంటే ఇంట్లో బిడ్డ చనిపోయినప్పుడు లేపగలడో, సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేపగలడో, అక్కడ సమాధుల దగ్గరైనా లేపగలడో, కానీ సమాధి లోపలికి వెళ్ళిపోతే ఎలా లేపుతాడు? ఈ రెండూ చూచాము. ప్రభువు రాలేదు కనుక ఇంకా లాజరు లేవడనుకున్నారు. కానీ ప్రభువు నేను ఇంట్లోనైనా లేపగలను, నేను గవిని దగ్గరైనా లేపగలను, సమాధిలో నుండి కూడా నేను లేపగలను అని అందరికీ చెప్పుకునే నిమిత్తం ఆ మహిమ కొరకు కనిపెట్టాడు. ప్రభువు ఏ కార్యము చేసినా మహిమ కొరకు కనిపెట్టే రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షణ కార్యక్రమము మనము లాజరులో చూచాము. చూడండి, చచ్చిపోయి లేచినోడిని చంపాలంట, చావే ఏమీ చేయలేకపోయింది. వారి భ్రమ చూడండి, లాజరును చంప చూశారంట. అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే బాధకరమైనది మరణమే. ఆ మరణమే లాజరును తీసుకుపోతే ప్రభు వచ్చి మరణం నుండి బయటికి తెప్పించాడు. వీధిలోనే కాదు, ఇంట్లోనే కాదు, సమాధిలో నుండి కూడా నేను లేపగలనని ప్రభు రుజువు చేసుకున్నాడు. రేపొద్దుట మహిమలో సిలువ వేయబడినప్పుడు, రక్తము కారుస్తూ ఉన్నప్పుడు, దేవుని న్యాయము నెగ్గినప్పుడు, పాపి పాపంలో నుండి బయటకు రావడానికి శిక్ష అనుభవించాలి. ఆ అనుభవించవలసిన శిక్ష మరి ప్రభువు అనుభవించినప్పుడే దేవుని న్యాయం తృప్తి పడుతుంది. మనిషికి దేవుని న్యాయం ఊరుకోదు. నువ్వు పొరపాటు చేసావు గనుక ఆ పొరపాటును బట్టి మరణం అనుభవించవలసిందే అని ప్రభువు న్యాయం చెప్తుంది. దేవుని న్యాయం అలా నిలబడినప్పుడు మరి ప్రభువు ధైర్యంగా నిలబడ్డాడు. దీనుండై నిలబడిన ఆ శ్రమలో మరణాన్ని ఎదుర్కొన్నాడు. అది మహిమ. ఏ మరణం ఏదేను తోటలో పాపం వల్ల సైతాను మనిషిలో ప్రవేశపెట్టిందో ఆ మరణాన్ని, ఆ చేదు గుణాన్ని ప్రభు గెలిచాడు గనక ధైర్యవంతుడు, మరి ధీరుడై ఆయన మరణమును గెలవడం మనము చూస్తున్నాం గనక అది మహిమ. గనక దేవుని పిల్లలారా, మనము గోధుమ గింజల వలె ప్రభువు వలె మరణానికి సిద్ధంగా ఉండండి. శరీర మరణమైనా మరి మనం భయపడక్కర్లేదు. ఒకవేళ శరీరంతో ఉండగా మనకు శ్రమ వచ్చి మనల్ని
హతసాక్షులుగా తీసుకుని వెళ్తే హేబెలు వలె మనం ప్రభువుతో కూర్చుంటాం, లేదా సజీవుల వరుసలో వెళ్ళి ప్రభువుతో పాటు విందులో పెండ్లి విందులో ఉంటాం. అది మాత్రమే కాక మనం ప్రభువుతో పాటు నిలబడడానికే రక్షణ కార్యక్రమంలో ధైర్యము, దీనత్వము, ప్రార్థన ఈ రెండూ ఉన్నప్పుడు మహిమను అనుభవిస్తాం. టైం దాకా కనిపెట్టండి అనుకో, భయపడక్కర్లేదు, గడియ వచ్చి ఉన్నదే అని ప్రభు అంటున్నారు. ఆ టైం వచ్చినప్పుడే ఆయన మహిమను అనుభవిస్తారు. కానీ సరైన పని లేకుండా, దేవుడు నీతో చెప్పకుండా ప్రభువు నీ మీద పెట్టుకున్న ఆ ప్రతి భారమును నీవు అనుభవించినప్పుడే గుప్పిడి గింజలవుతావు. ఒక మనిషి పూనుకుంటే ఈ గోధుమ గింజ వలె గుప్పుడు గింజలుగా మారక మానరు, ఫలిస్తారు. ఒకడు 30 అంతలో, 60 అంతలో, 100 అంతలో అని ప్రభువు చెప్పారు. ప్రభువు యొక్క ఫలితము మరణమును జయించింది. పునరుద్ధాన బలముతో లేచారు, సమాధిలో నుండి బయటకు వచ్చారు. ఆ మహిమను చూడలేం. సిలువు మీద అందరూ హేళన చేశారు ప్రభువుని, కానీ ప్రభువు లేచినప్పుడు అందరూ కూడా ఆ మహిమ ఎదుట నిలబడలేకపోయారు. కావలివారు నిలబడలేదు, సైనికులు నిలబడలేదు, పెద్దలైన వారు నిలబడలేదు, ఉణికిపోయారు. ఆ పునరుద్ధానం అలాంటిది. ప్రభువా, నువ్వు త్వరగా వస్తే రెండవ రాకడలో రొమ్ము కొట్టుకొని ఏడుస్తారనే మాట నెరవేరదా? అందుచేత సజీవుల వరుస 100 అంతల పంట వరుస. మనము ఆ పంట వరుసలోనికి వెళ్ళే కాలములో ఉన్నాము కనుక మహిమ పొందవలసిన కాలం. భూలోకములో సంఘమునకు మహిమనది, సంఘమహిమది. మనుష్య కుమారుని మహిమ, సంఘము యొక్క మహిమ, గ్రంథము యొక్క మహిమ మనము చూస్తాం. కనుక సంఘము యొక్క మహిమ కాలములో మనం ఉన్నాము. టైం వచ్చేటప్పటికి పెండ్లి కుమారుడు ఎదుర్కొన్నాడు, ఇప్పుడు పెండ్లి కుమార్తె ఎదుర్కోవలసి వచ్చింది. ఒక పెండ్లిలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కొరకు లేచి నిలబడతారు కదా, గౌరవార్థం. అలాగే ఎన్నో శ్రమలను అనుభవించి ప్రభువు కొరకు వెళ్ళనై ఉన్న మన కొరకు లోకమంతా కనిపెడుతుంది, ప్రభువుతో సహా లేచి నిలబడతారు. స్టెఫను మరణ సమయంలో స్టెఫను ప్రభువును చూచాడు, ఆకాశం తెరవబడింది, ప్రభువును చూస్తున్నాడు. ఇక్కడ చూస్తే శ్రమ, అక్కడ చూస్తే సంఘము, ప్రభు లేచి నిలబడ్డారు. ఎంత గౌరవం! గనక మన శ్రమలో మనం సంపాదించుకొనవలసిన ఏ కార్యము ప్రభువును చూచాడో, విన్నాడో, ఆ ప్రకారం నడిచిన స్టెఫను వలె మనం కూడా సిద్ధపడగలిగితే ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రభువు యొక్క మహిమ మనం అందుకొనగలుగుతాం. కనుక సంఘ మహిమ కాలములో మనం ఉన్నాము. కనుక ప్రభు మనలను ఈ మహిమ కాలములో ఆయన కొరకు తీసుకుని వెళ్ళనై ఉన్నాడు. గనక మరి గోధుమ గింజల వలె నిజ విశ్వాసులైన బిడ్డలు ఈ సమయంలో మరి మరణం అంత శ్రమ అనుభవిస్తున్నారు. అవసరమైతే మరణం కూడా వస్తుంది. అందులో కూడా నిలబడగలిగిన వారికి ప్రభువు 100 అంతల మహిమ అందించనై ఉన్నాడు. దేవుడు ఈ వాక్యము ద్వారా మనలను ప్రేమించి, దీవించి, గౌరవించి ఆయనలో నిలబడే భాగ్యమును తండ్రి మనందరికను దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, దయతో దీవించే నీ చిత్తమును బట్టి మేము నిలబడే భాగ్యము దయచే. ధీరుడవు, దీనుడవు, నమస్కారములు. మా తండ్రి, నీలో దీనత్వం అనే లక్షణము గోధుమ గింజ మరణం వంటిది, కానీ ఆ దీనత్వమే చిగురు పట్టింది, ఆ దీనత్వమే ఆకులేసింది, ఆ దీనత్వమే లేత మొక్క వలె అయింది. నా ప్రభువా, నీలో మేము అలాగున మెదగవలసిన భాగ్యమును దయచేసి ఘనత పొందమని, నీ వాక్యము చేత ఫలింప చేసి నడిపించమని. మా తండ్రి, మేమందరము కూడా నీలో నిలబడినట్టి ఆ దీవెనలు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీవెన అందుకొనండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగి ఉందుము గాక. ఆమేన్.